భారత క్రికెట్‌లో మోడర్న్ డే ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ మరొకసారి తన బ్యాట్‌తో గర్జించాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న దేశవాళీ వన్‌డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో రింకు సింగ్ కనీ విని ఎరుగని రీతిలో చెలరేగిపోయాడు. ఉత్తరప్రదేశ్ తరఫున ఆడుతున్న ఈ బ్యాటర్ ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ టీ20 తరహాలో సెంచరీ బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ మ్యాచ్‌లో రింకు సింగ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడటం స్టార్ట్ చేసేశాడు. ఇక క్రీజ్‌లోకి వచ్చిన క్షణం నుంచి బౌలర్లపైన ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలో కేవలం 56 బంతుల్లోనే తన సెంచరీ మార్కుని అందుకున్నాడు. అయితే ఇది విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో వేగవంతమైన సెంచరీలో ఒకటిగా నిలిచింది. ఇక తన ఇన్నింగ్స్ పొడవునా మైదానం నలుమూలలా భారీ సిక్సర్లు, ఫోర్లతో అరలించాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో రింకు సింగ్ చేసిన విధ్వంసం మ్యాచ్‌కి హైలైట్‌గా నిలిచింది. రింకు తన ఇన్నింగ్స్‌లో సిక్సర్ల వర్షం కురిపిస్తూ ప్రత్యర్థి జట్టు ఆశలకు గండి కొట్టేశాడు. ఇక రాజ్‌కోట్‌లో జరుగుతున్న ఈ విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో చండీగఢ్ కెప్టెన్ మనన్ హోట్రా టాస్ గెలిచి ఉత్తరప్రదేశ్‌ను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఉత్తరప్రదేశ్‌కు దారుణమైన ఆరంభం లభించింది. ఇక అభిషేక్ గోస్వామి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు తిరిగి వచ్చాడు. ఇక్కడి నుంచి యూపీ కష్టాలు పెరిగాయి. కానీ మొదట ఆనియన్ జుయల్, ధ్రువ్ జురెల్ ఇద్దరూ కూడా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆపై కెప్టెన్ రింకు సింగ్ మాత్రం బరిలోకి దిగి అజేయమైన సెంచరీ సాధించి 367 పరుగులకు తీసుకువెళ్లాడు. అదే సమయంలో రింకు కేవలం 60 బంతుల్లో 106 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో రింకు సింగ్ 60 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో ఇరగదీసేశాడు. ఈ సమయంలో రింకు స్ట్రైక్ రేట్ కూడా 176 ఉండడం విశేషం. ఇక 2025-26 విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతమైన సెంచరీ సాధించిన తర్వాత రింకు సింగ్ తన అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు అతను 2026 ప్రపంచ కప్‌లో కూడా ఈ జోన్‌ను కొనసాగించాలని, మెగా ఈవెంట్‌లో భారతదేశం తరఫున భారీ ఇన్నింగ్స్ స్కోర్ చేయాలని చూస్తున్నాడు. అయితే రింకు సాధారణంగా టీ20 ఫార్మాట్‌లో 6 లేదా 7వ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. అక్కడ అతను టీమిండియా ఇన్నింగ్స్‌ను ముగించే బాధ్యతను కలిగి ఉంటాడు. అయితే ఐపీఎల్‌లో కోల్కతా తరఫున 5 సిక్సర్లు బాది వార్తల్లో నిలిచిన రింకు ఇప్పుడు వన్డే ఫార్మాట్‌లో కూడా సత్తా చాటాడు. అతని మెరుపు ఇన్నింగ్స్ చూస్తుంటే రాబోయే కాలంలో టీమిండియాలో తన స్థానం సుస్థిరం అయినట్టు తెలుస్తోంది.